హలో అండి, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. అందరూ ఎలా ఉన్నారు? బాగున్నారా? నేను చాలా బాగున్నానండి. మీరందరూ ఎలా ఉన్నారో నాకు కింద కామెంట్ సెక్షన్లో షేర్ చేసుకోవడం అస్సలు మర్చిపోకండి. ఓకే అండి, ఈ వ్లాగ్ వచ్చేసి లాస్ట్ వ్లాగ్కి కంటిన్యూషన్ వ్లాగ్. మీరు ఈ వ్లాగ్స్ అన్నీ కంటిన్యూగా చూస్తేనే మీకు అర్థమవుతుందండి. ఎందుకంటే ఇది కేరళ ట్రిప్ కాబట్టి ఫస్ట్ డే 1 నుంచి మీరు ఫాలో అయితే మీకు ఈజీగా అర్థమవుతుంది. ఈ వ్లాగ్స్ అన్నీ కూడా కంటిన్యూషన్గా పెడుతున్నాను కాబట్టి మీరు కంటిన్యూగా చూస్తేనే వ్లాగ్స్ అన్నీ కంటిన్యూగా అర్థమవుతాయి. ఓకే, ఓకే అండి, లాస్ట్ వీడియోలో చూపించాను కదా మా రిసార్ట్ అయితే చాలా చాలా బ్యూటిఫుల్గా ఉంటుందని. ఇక్కడ చూస్తున్నారు కదా, వ్యూ అయితే సూపర్గా ఉంది. ఇది వచ్చేసి లాస్ట్ డే రోజు మార్నింగ్ అనమాట, ఎర్లీ మార్నింగ్. థర్డ్ డే బ్లాగ్ అండి ఇది. థర్డ్ డే బ్లాగ్లో ఎర్లీ మార్నింగ్ చూపిస్తున్నాను మీకు. ఇక్కడైతే మేము చక్కగా రెడీ అయ్యి బ్రేక్ఫాస్ట్ చేయడానికి వచ్చాము. ఓకే అండి, ఇక్కడ వ్యూ అయితే చూస్తున్నారు కదా, సూపర్గా ఉంది. ఓకే అండి, ఇక్కడైతే నేను కొన్ని పిక్స్ ఫొటోస్ దిగుతున్నాను. ఓకే అండి, ఇప్పుడైతే చాలా చాలా ఇంట్రెస్టింగ్ వీడియో. ఎందుకంటే ఈరోజు మేము ఎలిఫెంట్ రైడ్కి వెళ్ళామండి. ఎలిఫెంట్ రైడ్ కూడా ఒక మంచి మెమరబుల్ నాకు. ఎందుకంటే ఫస్ట్ టైం నేను ఎలిఫెంట్ని టచ్ చేయడం, అలాగే ఎలిఫెంట్ పైన కూర్చోవడం, ఇలా చాలా చాలా బాగా అనిపించింది. దాన్ని టచ్ చేసినప్పుడు కూడా ఆ ఫీలింగ్ అనేది చాలా మెమరబుల్ అండి నిజంగా. ఎందుకంటే ఒక యానిమల్ని మనం టచ్ చేయడం కూడా అదొక ఫీల్ అనిపిస్తుంది నాకు. లాస్ట్ వైజాగ్ టూర్కి వెళ్ళినప్పుడు నేను నాగుపామును పట్టుకున్నాను. అది కూడా నాకు ఒక మంచి మెమరబుల్ అని చెప్పొచ్చు. ఎందుకంటే మనకి యానిమల్స్ని టచ్ చేసినప్పుడు కూడా ఆ ఫీల్ అనేది కూడా బాగుంటుంది. ఓకే అండి, ఫస్ట్ అయితే నేను ఎలిఫెంట్ రైడ్కి వెళ్ళాము. ఎలిఫెంట్ రైడ్ కూడా మేము ఫస్ట్ రోజు వెళ్దాం అనుకున్నాము. యాక్చువల్గా ఆ రోజు మిస్ అయింది. చెప్పాను కదా, ఆ రోజు క్యూ ఎక్కువగా ఉంది, అలాగే కాస్ట్ కూడా చాలా ఎక్కువగా చెప్పారు. అందులోనూ టైం కూడా లేదు ఆ రోజు. కాబట్టి లాస్ట్ డే ప్లాన్ చేసుకున్నాము. ఓకే అండి, ఇప్పుడైతే ఎలిఫెంట్ రైడ్ మేము వెళ్తున్నాము. ఇదే అండి, ఇక్కడ చూస్తున్నారు కదా, మా కజిన్స్, మేము, పిల్లలు అందరం ఎక్కాము. చాలా చాలా ఎంజాయ్ చేసాము నిజంగా. ఎలిఫెంట్ని అలా చూస్తూ ఉన్నా కూడా చాలా ఎంజాయ్గా అనిపించింది. నిజంగా చాలా క్యూట్గా ఉందండి ఎలిఫెంట్ అయితే.
ఓకే అండి, నెక్స్ట్ ఇప్పుడైతే మేము స్టార్ట్ అయ్యాము. మళ్ళీ ఇప్పుడు మేము బోట్ హౌస్కి వెళ్ళబోతున్నాము. బోట్ హౌస్ నాకైతే చాలా చాలా ఎక్సైటెడ్గా అనిపించిందండి. నిజంగా ఎప్పుడు వెళ్ళలేదు, అంటే ఫస్ట్ టైము, కేరళకి రావడమే ఫస్ట్ టైము. అందులో బోట్ హౌస్ అంటే చాలా బాగుంటుంది. నిజంగా నేను కొన్ని వీడియోస్లో కూడా చూశాను యూట్యూబ్లో, చాలా బాగా అనిపించింది. అంటే అలా బోట్లో 1 డే స్టే చేయడం నిజంగా చాలా హ్యాపీగా అనిపించిందండి. అంటే మనం బోట్లో ఏంటంటే ఆ అట్మాస్ఫియర్, ఆ గ్రీనరీ, ఆ చుట్టూ వాటర్, ఆ గ్రీనరీ అనేది చాలా బాగుంటుంది. అది మనం ఎక్స్పీరియన్స్ చేస్తేనే అర్థమవుతుంది, మాటల్లో చెప్పడం కంటే కూడా. ఓకే అండి, ఇప్పుడైతే మేము బోట్ హౌస్కి వచ్చేసాము. ఇక్కడ చూస్తున్నారు కదా, ఇవన్నీ బోట్స్, ఇవన్నీ ఒక్కొక్క హౌస్ అనమాట. లోపల మనకి చాలా బాగుంటుంది. నేను ఫస్ట్ టైం చూసినప్పుడు బోట్ చాలా చిన్నగా ఉంది, లోపల రూమ్స్ ఎన్ని ఉంటాయో అనుకున్నాను. కానీ నిజంగా అండి, లోపల చూస్తే మీరే షాక్ అవుతారు ఎన్ని రూమ్స్ ఉన్నాయో. కింద వచ్చేసి 4 రూమ్స్, పైన 1 రూమ్ ఉంది. పెద్ద డైనింగ్ హాల్, చాలా చాలా బాగుంటుంది. చూపిస్తాను, వీడియోని స్కిప్ చేయకుండా చూడండి. ఓకే, ఓకే అండి, ఫస్ట్ అయితే మనం ఎంటర్ అవ్వగానే, బోట్లోకి ఎంటర్ అవ్వగానే ఇలా ఉంటుంది. ఇది వచ్చేసి హాల్ అనమాట. చాలా బాగుందండి. సోఫాలు, చైర్స్ అన్నీ ఉంటాయి మనకు ఇక్కడ. బయట నుంచి చూస్తున్నారు కదా, వ్యూ అంతా సూపర్గా ఉంది. చుట్టూ వాటర్లో బోట్, చాలా బాగా అనిపించింది. ఈ ట్రిప్ మొత్తాన నాకైతే ఎక్కువగా బాగా ఎంజాయ్ చేసిందంటే బోట్ హౌస్, అలాగే స్పీడ్ బోటు. చాలా చాలా ఎంజాయ్ చేశాను. ఎందుకంటే ఇది కేరళలో చాలా స్పెషల్ అనమాట. చాలా వరకు ఎక్కువగా ఇది ఎక్స్పీరియన్స్ చేయడానికి కూడా చాలామంది వస్తూ ఉంటారు బోట్ హౌస్ని. ఓకే అండి, ఇక్కడ చూస్తున్నారు కదా, ఇవన్నీ రూమ్స్ అనమాట. లోపల అన్నీ మనకి లైన్గా 3 రూమ్స్ ఉంటాయి. అలాగే కిచెన్ కూడా ఉంటుంది. మనకి వాళ్ళే కుక్ చేసి పైకి డైనింగ్ హాల్కి పంపిస్తారు. మనం మంచిగా కుకింగ్ కూడా చాలా బాగుందండి. చాలా టేస్టీగా అనిపించింది. కాకపోతే ఆంధ్ర సైడ్ కాబట్టి కొంచెం ఉప్పు కారాలు అవి కొంచెం అటు ఇటు ఉన్నాయి, కానీ ఓవరాల్గా అయితే ఫుడ్ అయితే చాలా బాగుంది. ఓకే అండి, ఇది రూమ్ చూస్తున్నారు కదా, ఏసీ ఉంది, అలాగే పెద్ద పెద్ద విండోస్ ఉన్నాయి, బాత్రూమ్, అలాగే పెద్ద బెడ్, మిర్రరు, చాలా బాగుంది. బాత్రూమ్ కూడా చాలా క్లీన్గా, చాలా బాగున్నాయండి. ఇక్కడ చూస్తున్నారు కదా, రూమ్స్ అయితే చాలా బాగున్నాయి. కాకపోతే అన్ని రూమ్స్ సేమ్ ఉంటాయండి, అంటే కొంచెం కొంచెం తేడా ఉంటాయి, కానీ ఆల్మోస్ట్ అన్ని రూమ్స్ సేమ్గానే ఉన్నాయి. మనం వచ్చే ముందే మొత్తం క్లీన్ చేసి ఉంచుతారు కాబట్టి రూమ్స్ అయితే చాలా వరకు క్లీన్గా ఉన్నాయి.
ఓకే అండి. నెక్స్ట్ ఇక్కడ మేమైతే చెప్పాను కదా, ఫుడ్ కూడా మనం ఇక్కడే ప్రిపేర్ చేస్తారు. ఇదే అండి కిచెన్. ఇక్కడ చూస్తున్నారు కదా, కిచెన్ అయితే చాలా చిన్నగా ఉందండి. వీళ్ళందరూ బోట్లో పనిచేసే వాళ్ళు, అలాగే కుకింగ్ కూడా వీళ్ళే చేస్తారు. వీళ్ళే చేసి మనకి పైకి పంపిస్తారనమాట. కానీ చాలా బాగుందండి, కుకింగ్ అయితే చాలా బాగా అనిపించింది. అంటే ఫిష్ కర్రీ అది కొంచెం బాగా అనిపించాయి ఎక్కువగా. ఎందుకంటే ఆంధ్ర వంటలు వేరే ఉంటాయి, తెలంగాణ వంటలు వేరే ఉంటాయి. తెలంగాణ సైడు కొంచెం స్పైసీగా, ఎక్కువగా స్పైసీగా అనిపిస్తాయి. ఆంధ్ర సైడ్ వచ్చేసరికి కొంచెం చప్పగా అనిపిస్తాయి నాకైతే నిజంగా. ఓకే అండి, ఇప్పుడైతే ఇక ఇది పైన అనమాట, బోట్ పైన వచ్చేసి మనకి డైనింగ్ ఏరియా, అలాగే ఇంకొక రూమ్, ఎక్స్ట్రా రూమ్ కూడా ఉంటుంది. ఇది మనం చుట్టూ వ్యూ చూస్తున్నారు కదా. వాటర్ అయితే నిజంగా అండి, అలా వాటర్లో స్టే చేయడం అంటే చాలా భయం నాకు. కానీ బోట్ హౌస్లో ఉన్నంతసేపు అయితే అసలు మనం వాటర్లో ఉన్న ఫీలింగ్ కూడా రాదండి. మంచిగా మనం ఒక ఇంట్లో ఉన్న ఫీలింగ్ వస్తుంది. చాలా చాలా ఎంజాయ్ చేస్తాము నిజంగా.
ఓకే అండి, నెక్స్ట్ ఈవినింగ్ వచ్చేసి మేము స్పీడ్ బోట్కి వెళ్ళాము. ఇక్కడ స్పీడ్ బోట్ అయితే చాలా ఎంజాయ్ చేసామండి. నిజంగా అంటే ఫస్ట్ టైం నేను స్పీడ్ బోట్కి వెళ్ళడం నాకైతే చాలా బాగా అనిపించింది. అంటే ఫ్లోలా ఇలా తిప్పుతూ ఉంటే అతను చాలా ఎంజాయ్ చేశాము. నిజంగా ఆ వాటర్ ఫ్లో కూడా చాలా ఉందండి, చాలా బాగా అనిపించింది. ఇది ఒక మంచి ఎక్స్పీరియన్స్ అని చెప్పొచ్చు ఈ ట్రిప్లో. నాకైతే ఇలా చాలా ఎంజాయ్ చేసామండి. ఈ ట్రిప్ మొత్తానైతే నేనైతే చాలా వరకు ఎంజాయ్ చేశాను. ఎందుకంటే ఫస్ట్ టైం నేను లాంగ్ ట్రిప్కి వెళ్ళడం. అందరం వెళ్ళామండి స్పీడ్ బోట్కి, మా మమ్మీ కూడా వచ్చింది. నిజంగా అందరూ చాలా ఎంజాయ్ చేశాము. పిల్లలు పెద్దలు అందరూ చాలా బాగా ఎంజాయ్ చేశారు. నెక్స్ట్ ఇక్కడ డిన్నర్ టైం అయిందండి. డిన్నర్ కూడా వచ్చేసింది. చాలా వెరైటీస్ చేశారండి. ఇడ్లీ, చపాతీ, పన్నీర్ కర్రీ, ఫిష్ ఫ్రై, చాలా వెరైటీస్ చేశారు. ఇక్కడ మా మున్నా అయితే చక్కగా డ్యాన్స్ కూడా వేస్తున్నాడు. ఇక్కడ డ్యాన్స్ వేశాక మేమందరం కలిసి చక్కగా తంబోలా గేమ్ ఆడామండి. తంబోలా గేమ్ అయితే చాలా ఎంజాయ్ చేశాము. నిజంగా తంబోలా గేమ్ ఆడాము, అలాగే అంత్యాక్షరి ఆడాము, చాలా గేమ్స్ ఆడాము. నిజంగా అందరం ఒకే దగ్గర ఇలా అందరం కలిసి గేమ్స్ ఆడడం కూడా చాలా ఎంజాయ్గా అనిపిస్తుంది నాకైతే. ఇంకా తంబోలా గేమ్ అయితే నిజంగా పిల్లలు కూడా చాలా ఎంజాయ్ చేశారు. ఎందుకంటే ఈ తంబోలా గేమ్ ఏంటంటే మన పెద్దలు పిల్లలు ఎవరైనా కూడా మంచిగా ఆడొచ్చు. కాబట్టి చాలా బాగా ఎంజాయ్ చేశాము గేమ్స్ కూడా. అలాగే రిసార్ట్లో స్విమ్మింగ్ కూడా చేశాము. అది కూడా ఒక మంచి ఎక్స్పీరియన్స్. ఎస్పెషల్లీ నాకైతే ఎక్కువగా తంబోలా గేమ్ అంటే చాలా ఇష్టం అండి. మనం ఇంట్లో ఫంక్షన్స్ ఏమైనా రిలేటివ్స్ అందరూ వచ్చినప్పుడు ఇలా చక్కగా తంబోలా గేమ్ ఆడుకుంటే కూడా చాలా బాగా ఎంజాయ్ చేస్తాము అనిపించింది. ఓకే అండి. హలో అండి, గుడ్ మార్నింగ్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఓకే అండి, ఇది వచ్చేసి లాస్ట్ డే 4th డే వ్లాగ్ అండి. బోట్ హౌస్లోనే నైట్ స్టే చేసాము ఇక్కడే. ఇప్పుడు వచ్చేసి మార్నింగ్ అయింది. ఓకే అండి, ఇక్కడ చూస్తున్నారు కదా పిల్లలైతే పడుకున్నారు. నేనైతే బ్రష్ చేసుకుంటున్నాను, ఇప్పుడే బ్రష్ చేసుకుంటున్నాను. ఇంకా మా అక్క వాళ్ళ అబ్బాయి కూడా పక్కన చూస్తున్నారు కదా, తను కూడా బ్రష్ చేసుకుంటున్నాడు. ఇంకా ఎవరు లేవలేదు, చాలామంది డీప్ స్లీప్లో ఉన్నారు. ఇంకా నేనైతే చుట్టూ వ్యూని ఒకసారి చక్కగా రికార్డ్ చేద్దామన్నట్టు ఇలా వీడియో తీస్తున్నాను. ఓకే అండి, ఇక్కడైతే ఎర్లీ మార్నింగ్ వ్యూ చూస్తున్నారు కదా ఎంత బ్యూటిఫుల్గా ఉందో. చుట్టూ వాటర్, కొబ్బరి చెట్లు కూడా చాలా ఎక్కువగా ఉంటాయండి కేరళలో, చాలా ఫేమస్. అలాగే టీ ప్లాంట్స్, కొబ్బరి చెట్లు చాలా ఫేమస్.
అలాగే ఎక్కువగా అయితే నాకు కొబ్బరి చెట్లు ఇవే కనిపించాయి. చాలా బాగా ఎంజాయ్ చేశాము నిజంగా. ఇక్కడ మా అక్క వాళ్ళ బాబు. ఓకే అండి. ఇంకా నేనైతే బ్రష్ చేసుకుంటున్నాను. చాలా చాలా ఎంజాయ్ చేస్తున్నాము ఈ ట్రిప్ అయితే. నిజంగా ఒక మంచి ఎక్స్‌పీరియన్స్ అని చెప్పొచ్చు. అన్నీ మంచి మెమరబుల్‌గా ఉండాలి అన్నట్టు నేను ఈ వీడియోస్ అన్నీ చక్కగా షేర్ చేస్తున్నాను మీతో కూడా. ఓకే అండి. ఇంకా ఈరోజు లాస్ట్ డే కాబట్టి ఎక్కడికి వెళ్తాము, ఏమేం ప్లేసెస్ చూస్తాము అవన్నీ నెక్స్ట్ వ్లాగ్‌లో చూడండి. నెక్స్ట్ వ్లాగ్ మిస్ అవ్వద్దు.